అందరికి నమస్కారం ఉల్లా అందరు మంచిగున్నారా? ఇగో మా చెల్లికి ఇవాళ సెలవు సీట్ ఇచ్చి ఈ సీట్లోనే కూర్చున్నాను అనమాట. ఇవాళ మరి పెద్ద వార్తలు చూద్దామా అన్న? వేసుకోర్రే పెద్ద వార్తలు. మతాలు మత మార్పిడుల మీద చర్చలు ఇయాల్టితోని అసెంబ్లీకి చెప్పిండ్రు టాటాలు. పరపతి పెంచుకున్న భాగ్యనగరం చప్పట్లు కొట్టాలే మనమందరం. బ్యాంకులను గిచ్చుతున్న కాంగ్రెస్ వాళ్ళు బ్యాన్ చేసిన నోట్ల కోసం చెమటలే చెమటలు. రూలు తప్పితే పోలీసు నౌకర్లు రోజంతా చేయాలే రోడ్డు మీద డ్యూటీలు. బ్రహ్మచారులుగా మిగులుతున్న పంతుళ్ళు వంశం పరువు నిలబడేదెట్లా అని కన్నీళ్లు. ఏమ్రా దానిగా అంటారు. మతం మార్చుకొని డేనియల్ అని పెట్టుకుంటే డేనియల్ గారు రండి అంటారు. ఇది ఎవరి తప్పు అధ్యక్ష? అబ్బబ్బబ్బబ్బబ్బా, కేసీఆర్ సారు అసెంబ్లీలో ఈ మాట చెప్పంగానే పటాక్ లెక్కనే పేలిందుల్లా. చూడుర్రి, ఇవాళ అసెంబ్లీలో సారు ఒక్కొక్క మాట చెప్తాంటే ఇట్లా నెత్తి దిప్పలే ఎవ్వరు కూడా. ఇవాళ ఆఖరిదల అసెంబ్లీ మీటింగులు చాలా సేపు మంచిగానే నడిచినట్టు అనిపించినాయి. అదోటి ఇదోటి మాట్లాడినాక పెద్ద ముచ్చట మతాల మీద నడిచింది చర్చ. ఇవాళ I assure all my Muslim brothers and sisters of Telangana that Telangana government is keen for the development of the Muslim community of Telangana. 100% मायूसी छोड़ दो, आपके साथ तेलंगाना सरकार है, बिल्कुल आप तरक्की होना चाहिए. खुद ही को कर बुलंद इतना, हर तकदीर से पहले खुदा खुद बंदा से पूछे बता तेरी रजा क्या है. तो इस हिसाब से बिल्कुल अपने आप में हिम्मत रखिए. గింతగానం ముస్లిం అన్నలకు అండగుంటామని సీఎం సార్ చెప్పంగానే కిషన్ రెడ్డి సార్ లేచి క్రీస్తుని నమ్ముకునే దళితులకు ఎస్సీ సర్టిఫికెట్ ఇయ్యద్దన్నాడు. అటెంక సీఎం సార్ ఈ మతం ముచ్చట్ల నీటి మీద ఇంకో ప్రశ్నే లేకుండా చెప్పిండు సర్కార్ ఏమనుకుంటాంది, ఏం చేయబోతుంది అనేది. ఈ యొక్క దళిత క్రిస్టియన్స్ కూడా ఎస్సీ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇది పూర్తిగా మతం మార్పులను ప్రోత్సహిస్తుంది, సామూహిక మత మార్పులు. ఇస్లాం చెప్పినా, హిందుత్వ చెప్పినా, ఇంకోటి చెప్పినా మంచిగా బతుకమని చెప్పిన కానీ తనక సౌమని ఎవరు చెప్పలే. ముస్లిం మతానికి రిజర్వేషన్ అని నేను చెప్పలే కిషన్ రెడ్డి గారు. నేను నా క్లారిఫికేషన్లో క్లియర్గా చెప్పిన, ఆ పేరిట ఉన్నటువంటి వర్గంలో ఉన్న పేదలు వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తాం, వాళ్ళకి రిజర్వేషన్ తెస్తామని చెప్పినాం. ఇలా దళితులు క్రైస్తవుల్లో చేరుతున్నారు. ఎందుకు చేరుతున్నారండి? ఎవరు తప్పది? దానే అంటే ఏమరా దానే అంటే మనం అదే డానియల్ అని పేరు పెట్టుకుంటే డానియల్ గారు రండి అంటే ఇక నేను డానియల్ అయితే నా గౌరవం దొరుకుతా నేను అనుకుంటున్నాడు. విన్నారు కదా, ఇగో ఇవి ఇయాటి అసెంబ్లీ మీటింగ్లో జరిగిన ముచ్చట. ఈ రేపటి కాడ నుంచి మొత్తం సెలవులు, మళ్ళా పెద్ద మనుషులు కూర్చొని బడ్జెట్ లెక్కలు చేసుకునేదాకా గింతే సంగతులు. అసెంబ్లీ అయిపోయింది కాబట్టి లీడర్లంతా నియోజకవర్గాలనే ఉంటారు. ఇక ఎంబడే ఏం అవసరం ఉన్నా పోయి చేయించుకోరి. అట్లనే అసెంబ్లీలో మాట్లాడిన ముచ్చట్లను కూడా 4 యాద్ చేయరి, సంబరపడతారు. వచ్చేసారి ఏం మాట్లాడాలనో కాగితం కూడా రాసి యాది పెట్టుకుంటారు. అసెంబ్లీలో గంత మంచిగా మాట్లాడిన వాళ్ళు మీ పనులు చేయకుంటుంటారా? పయనం గారిగా పనున్నోళ్ళు. అబ్బా, ఏమంటే కేసీఆర్ సారు సీఎం కుర్చీలో కూర్చున్నాడో గాని హైదరాబాద్ ఆలతే మారిపోయిందిలా. చంద్రాల్ సారు పునాది తీసుకట్టుడు, కేసీఆర్ సారు పిలాన్లు గీసుడు. దీంతో ఏం అవార్డులు, ఎన్ని రికార్డులు. ఎక్కడెక్కడి దేశాలలో మన హైదరాబాద్కు అవార్డు ఇచ్చేటందుకు లైన్లో పొంటి సర్వే చేస్తున్నట్టున్నారు. దునియాలో ఏ లెక్కలు తీసినా దాంట్లో ఫస్ట్ పేజీలో మన హైదరాబాద్ పేరుంటుంది. ఇంతకు మళ్ళీ హైదరాబాద్కు ఏం అవార్డు వచ్చింది అనుకుంటారు కదా. అబ్బా చెప్పు మంగళ అని అంటారు కదా. గాబరా కాకుండ్రి, అయితే అర్జెంటుగా ఈ స్టోరీ చూడుండ్రి. ఇగో ఇప్పుడు ఇంకో సర్వేలా హైదరాబాద్ ఏకదం 5వ ర్యాంకుకు వచ్చింది ప్రపంచంలో. కాలం తీరుగా మారుకుంటా, అభివృద్ధిలో ఉరుక్కుంటా, పట్నం విలువ పెంచుకుంటున్న పట్నాల లెక్క తీస్తే లండను, బోస్టను, అమెరికా దేశాలన్నీ హైదరాబాద్ అవతలకే ఉరికినాయి. ఇక దీంట్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరు అనుకుంటున్నారు? ఏ సింగపూరో కాదు, మన దేశంలో ఉన్న బెంగుళూరు 1వ నెంబర్ జాగా దక్కించుకున్నది. జేఎల్ఎల్ కన్సల్టెన్సీ అనే సంఘపోళ్ళు ప్రపంచ పట్టణాల బతుకులను తరాజులేసి జోకి టాప్ 10, టాప్ 20 లిస్టుని విడుదల చేసిండ్రు. దీంట్లో 5వ జాగాలున్న మన హైదరాబాద్ కు, మొదటి జాగాలున్న బెంగళూరుకు నడుమ వియత్నాం దేశం పట్నం హోచిమీను, అమెరికా నగరం సిలికాన్ వ్యాలీ, చైనా దేశంలో ఉన్న షాంఘై నగరాలే ఉన్నాయి. గంతే. అంటే చూడుండ్రి, మన దేశం విలువ, హైదరాబాద్ విలువ ఎంత పెరిగిపోతున్నదో. కానీ మన సీఎం కేసీఆర్ సార్ కు తెలియక హైదరాబాద్ ను లండన్ చేస్తా అంటున్నాడు.
అసలుకు అవే మన ఎన్నుకుండే ఆటి లెక్క మనమావుడైంది లండన్ నగరమే హైదరాబాద్ లెక్క కావాలిగా. కాబట్టి ఇక కేసీఆర్ సారు కేటీఆర్ సారు ఇంత గొప్పతనం తెచ్చినందుకు సంబరమే గాని మీరు నగరాన్ని మారుస్తామన్నట్టు మార్చుడుతోని పాటు నయంగానసొంటోళ్ళు మళ్ళా ఉట్టకుండా భూముల కోసం కొట్లాటలు కాకుండా పైసల కోసం పార్టీలు మారే రాజకీయాలు లేకుండా దొంగలు లంగలు బట్టెవాజగాన్ల జాడలు లేకుండా ఆడోళ్లకు భయం లేకుండా చేస్తురా అంటే హైదరాబాద్ కు ఫస్ట్ ర్యాంకు కాదు అన్ని ర్యాంకులు హైదరాబాద్ కే వస్తాయి. అటు చంద్రాల్ సారు పునాదులేసి చరిత్ర తెచ్చుడు మీకు అలవాటే కాబట్టి కొత్త రాజధాని కట్టుడే ఆలస్యం. సింగపూర్ కూడా అమరావతి తర్వాతనే నిలబడతారంటది. అట్లనే చేయండి సార్లు. అయినా ఇంత చేసిన వాళ్ళు గాయంత చేయలేరా గాని చేస్తారు. గాంధీ తాత ఎవలు? గాంధీ మనకు ఏమైతాడు? గాంధీకి ఈ దేశానికి ఉన్న సంబంధం ఏంటిది? ఇంకా చెప్పాలంటే గాంధీ తాతను మనం ఇంతలా యాద్ చేసుకుంటూ ఎందుకు? ఎరికేనా? మీలో ఎవ్వరికన్నా ఎరికేనా? ఏంది పిచ్చిదా మంచిదా ఈ మంగ్లీ తిక్కలు ప్రశ్నలు అడుగుతున్నది అంటారు కదా. ఆగుండ్రి కోపము కొద్దిగా తక్కువ చేసుకోండ్రి. ఎందుకంటే ఈ నడుమ ఎవ్వరు పడితే వాళ్ళు గాంధీ తాత మీద పడుతున్నారులా. అందుకే చిన్న పోరగాండ్లకు కూడా తెలిసిన ముచ్చట్ను పట్టుకొని వీళ్ళు ఎందుకు గింత రచ్చరచ్చ చేస్తున్నారు అని అర్థం కాక ఇగో నేను గిట్లా ప్రశ్నించిన గంతే. ఊరుమురివి మంగళం మీద పడ్డట్టు అందరు కలిసి గాంధీ తాత మీద పడుతున్నారు ఈ నడుమ. మొన్ననే ఖాదీ కంపెనీ మీదకి గాంధీ తాతను తీసేసి మోడీ సార్ని ఎక్కించిరా. అట్లేందంటే గాంధీ కంటే మోడీ సారే పెద్ద బ్రాండ్ అని అన్నారా పువ్వు గుర్తోళ్ళు. ఇగో పువ్వు గుర్తు సోపతి పార్టీ టీడీపీ పెద్ద మనిషి విజయవాడ ఎంపీ కేశినేని సార్ కూడా ఏదో చెప్తున్నాడు గాంధీ తాత గురించి. ఎనురి ఎన్టీఆర్ ఏం తక్కువ అండి, గాంధీ గారి కంటే ఎక్కువ చేశాడు ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రానికి తెలుగు ప్రజలకి. ఎన్టీఆర్ ఏం తక్కువ అండి, గాంధీ గారి కంటే ఎక్కువ చేశాడు ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రానికి తెలుగు ప్రజలకి. ఏన్నారా గాంధీ తాత కంటే ఎన్టీఆర్ సారే గొప్పోడట. కరెక్టే మరి, గాంధీ తాత కంటే ఎన్టీఆర్ సార్ గొప్పోడే. ఇక అంబేద్కర్ సార్ కంటే చంద్రాల్ సార్ కూడా గొప్పోడే. భగత్ సింగ్ కంటే మీ లోకేషన్ సార్ ఫుల్ గొప్పోడు సారు. ఇక సార్ పేరు చెప్పుకొని నడిపించుకునే పార్టీలున్న మీకు ఎన్టీఆర్ సార్ గొప్పగా కనిపించకపోతే ఎన్నడో దేశం కోసం కష్టపడ్డ గాంధీ సార్ ఏడ గొప్పోడు అవుతారు సార్ మీకు. ఇలా మీరు ఇన్ని రూపాయలు సంపాదించుకునేంత పెంపు చేసిన మీ పార్టీ లీడర్లు గొప్పోళ్ళు అవుతారు గాని ఆ రూపాయల నోట్ల మీద ఉన్న గాంధీ తాత గొప్పోడు ఎట్లయితారు సారు. కానీ గింత బయటికి ఎందుకు చెప్పుకుంటారా అయ్యా? మీ పార్టీ మీటింగులు అలా చెప్పుకోర్రి. చంద్రాల్ సారు లోకేషన్ సార్లు ఒక్క దిక్కున్నప్పుడు సాటుగా కొట్టుకోర్రి డప్పు. కానీ మైకుల్లో మూతులున్నప్పుడు చెప్తే ఎట్లా సారు? గాంధీ తాత నెత్తురు వంచుకున్న వాళ్ళ పార్టీలో పనిచేస్తే అప్పుడు కనిపిస్తారు కావచ్చు మీకు గాంధీ తాత గొప్పగా. ఏం లీడర్లో ఏమో ఓ పెద్ద మనిషి చేసిన పనులను గుర్తుపట్టి జాతి పిత అని పిలుచుకునేటోళ్ళని చిన్నతనం చేస్తే ఏమనాల వీళ్ళను? గిసోంటోళ్ళు ఉండబట్టుకనే గా అమెజానోడు మురికి దూడ్చుకునే తట్టుల మీద చెప్పుల మీద గాంధీ తాత బొమ్మలేసి చిన్నతనం చేస్తున్నాడు. ఇట్లా కాదు కానీ ఇసోంటోళ్ళు అందరినీ చిన్న పొరగాలతో కూర్చోబెట్టి మళ్ళా పాఠాలు చెప్పితే అప్పుడు ఎరకైతుంది కావచ్చు ఎవల గొప్పతనం గురించి ఎట్లా మాట్లాడాలో. అబ్బా రామ్ గోపాల్ వర్మ సారుకు ఇంకో సూపర్ డూపర్ స్టోరీ దొరికిందిలా. దీన్ని తెలుగులో తీయకున్నా పర్లేదు, ఏ భాషలో తీసినా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంతే. అబ్బబ్బబ్బబ్బా ఏం దొంగలు, ఎంత మంచి దొంగలో, ఎంత పెద్ద సెంటిమెంటు. ఏహే సూపర్ కాదు, బంపర్ బ్లాక్ బస్టర్ స్టోరీ. ఏంది మంగ్లీ ఊరిచ్చుడు అనుకుంటారు కదా, నాకు తెలుసు. మరి అంత పెద్ద స్టోరీకి అంత సస్పెన్స్ ఉండాలి కదా, మరి అందుకే గిట్లా ఊరిస్తున్నా గానీ మీరైతే చూసేయండిగా. మొన్న ముత్తూట్ల పోలీసుల మని జొర్రబడి బంగారం ఎత్తుకపోయి దొరికిండ్రు కదా, అగో వాళ్ళంత ఆదర్శప్రాయులు ఇంకోళ్ళు లేరట. వీళ్ళని చూసి లోకంలో ఉన్న అయ్య వాళ్ళంతా కొడుకులను ఎట్లా సాదాలనో నేర్చుకోవాలన్నట. ఎందుకో ఎరికేనా, వాళ్ళ లక్ష్మణ్ అనే దొంగొకడు కొడుకుల కోసమే గిట్లా మారిండట. ముగ్గురు కొడుకుల్లో ఒకరిని డాక్టరు, ఇంకొన్ని మిలిటరీల నౌకరి, మూడోగోడిని కలెక్టర్ లెవెల్ నౌకర్లు చేయించాలనుకున్నాడట. బయట పనిచేసి ఎంత చెమటేల తీసినా లాభం లేదని సోపతిగాలతో కలిసి బంగారు కుప్పలు వాడున్న ముత్తూటుకు తూటు పెట్టిండ్రట. ఇక దాంట్లో సుందరన్ ఒకడు ఉన్నాడు. వాడైతే సొంత కొడుకులు బిడ్డల కోసం కాదు, ఏకంగా సమాజం కోసమే దొంగ అయిందట. ఎలక్షన్లల్లా పోటీ చేసి గెలిచి జనం బంగారం కుదవ పెట్టుకొని బతికే రోజులు పోవాలని ముత్తూట్ల సొర్రి దోసుకున్నాడట. ఈడు ఇప్పటికే మహారాష్ట్రలో పెద్ద లోకల్ లీడర్ అట. ఖర్చులకు పైసలు చదువుకుందామని మంది సొమ్ము చదువుకపోతే దొంగ పేరు మీద జైలు పడాల్సి వచ్చిందట. లోకాన్ని బాగు చేసే అవకాశం రాలేదని బగ్గ బాధపడుతున్నాడట కూడా. చూసిండ్రా దొంగలెనక ఎంత పెద్ద ఆశయాలున్నాయో. దొంగలంటే ఇవాళ అనుకోని రేపు జొరవడు కాదు, దొంగతనాలగిన పోటీలు పెడితే ఫస్ట్ వచ్చేటంత ప్రాక్టీస్ చేసిండ్రట.
పోలీసులమని పోవాలంటే బొర్రలేసుకొని పోతే నమ్ముతారు ఎవరన్నా? అగో గందుకే గుట్టలెక్కుడు, యోగా చేసుడు, పిస్తోళ్లతోని కాల్పులు కూడా ప్రాక్టీస్ చేసిండ్రట 10 మందిని ఎంబడేసుకొని. నిజంగానే పోలీసుల లెక్క తయారై దొంగతనానికి పోయిండ్రు, దోసుకున్నారు గాని బుడ్డ కెమెరాలు, పోలీసుల ఇగరాల గురించి తెలుసుకోలేకపోయిండ్రు. పాపం మహారాష్ట్రకు పెద్ద లీడర్ మిస్ అయిపోయిండు. దేశానికో కలెక్టరు, డాక్టరు, మిలిటరీ మనుషులు రాలేకపోయిండ్రు వీళ్ళని పట్టుకునే వరకు. వీళ్ళతోని ఓ యూనివర్సిటీ కట్టించి పోలీసులకు ట్రైనింగ్ ఇప్పిండ్రు సార్లు. సూపర్ ఉంటది. ఇయాలనే నాకు ఓ పాత ముచ్చట కొత్తగా తెలిసిందుల్లా. ఏడదంటే పెళ్లిళ్ళు చేసేటోళ్ళకే పెళ్లిళ్ళు అయితలేవట. మాంగళ్యం తంతునాదేనా మమ జీవన ఏతునా అనుడు తప్ప ఆ తంతు అంచులకు అస్సలు పోతలేరట. పెండ్లైనోళ్లకు అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు కానీ పెళ్లి కాక పాపం వీళ్ళు రోజు సుక్కలు చూస్తుర్రట. నుల్లా పబ్లిక్ పంచాంగం చూసి పెళ్లి గడియలు ముహూర్తాలు పెడుతుర్రట కానీ వాళ్ళ లగ్గం ముహూర్తం ఎప్పుడో తెలుస్తలేదట. అవ్వరే ఎంత కష్టం వచ్చింది వీళ్ళకు, పాపం కదా. బతకలేక బడి పంతులు అయిందనేది అప్పటి సామెత, బతకలేక గుడి పంతులు అవుతున్నారు అనేది ఇప్పటి సామెత. వెనక దేవుడున్నాడు, ముంగట భక్తులున్నారు, కడుపు నిండేందుకు ఏం లోటు లేదు కానీ కడుపులు పండించే పరిస్థితి లేకుండా అవుతున్నది అయ్యగారులకు. ఆలు లేదు, సూలు లేదు, పేరు పెట్ట కొడుకు లేడని గర్భగుడిలో చేరి పంతులు కుమిలి కుమిలి ఏడుస్తున్నారట. ఆ దేవుడు కూడా భక్తుల బాధలు తప్ప భగవంతునికి భక్తునికి అనుసంధానంగా నిలుస్తున్న అయ్యగారుల గోసకెళ్ళి చూస్తలేడట. అందుకే మేమున్నామని ముంగటికి వచ్చిర్రు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ సంఘపోళ్ళు. అర్చక స్వాములను లగ్గం చేసుకుంటే ₹1,00,000 ఇస్తామని ఆఫర్ పెట్టిరు. కంచి కామకోటి పీఠం పెద్దస్వామి పేరు మీద చంద్రశేఖర వివాహ సంస్కార ప్రోత్సాహక పథకం అని ఒకటి షురువు చేసిర్రు. ఈ నడుమ ఏ గుడిలో చూసినా లగ్గంగా నర్చకులే ఎక్కువ మంది ఉంటున్నారట. అదెందుకంటే అయ్యగారితనం చేసేటోళ్ళు అంటే ఆడవిలగాళ్ళు ఆమడ దూరం ఉరుకుతున్నారట నచ్చక. కడుమ కులాలన్నీ చిన్నయేనా, పలాయోళ్ళ దిక్కు చూసే గుణం లేదా, ఇగెట్ల లగ్గాలైతాయి? బెండకాయలు ముదిరి షారుకు పనికి రానట్టు బొమ్మషారు ముదిరితే సంసారానికి పనికొస్తాడా? కామి గానివాడు మోక్షగామి కాలేడని మందికి చెప్పినా ఇంటికి పోయే వరకు ఈడుకు దగ్గ తోడు లేక నిద్రకు దూరమై తన్లాడుతున్నారట బ్రాహ్మణ బ్రహ్మచారులు. వాళ్ళు ఇట్లనే ఉంటే మరి కులం ఎట్లా పెరుగుతుంది? రేపు గుడులు లెవెల్ పూజలు చేయాలని ఆలోచన చేసి పెళ్లికి పైసలు ఇచ్చే పథకం సురువు చేసిరు. అవ్వలు బ్రాహ్మణ యువతులారా, ఆడబిడ్డలను కన్నా బ్రాహ్మణ తల్లిదండ్రులారా, కొద్దిగా ఆలోచన చేయరి. కడవ కులాలన్నీ మీకంటే తక్కువే కాబట్టి మీ కులాన్ని నిలబెట్టుకునే బాధ్యత మీ మీదనే ఉన్నది. తలో చేస్తే గాని ఏ ఇల్లు నిలబడది. ₹1,00,000 లెక్క కాదు కానీ అయ్యగారులను ఆడపిల్లలు చీకొడుతున్నారంటే ఆ దేవుడు కూడా బాధపడతాడు. కాబట్టి వంశం చెట్టుకు నీళ్లు పోసి పెంపు చేయరి పంతులు అని కోరుకుంటున్నారు దునియాలున్న తెలుగు భక్తులంతా. కుర్చీలో కూర్చున్నా అంటే ఎవరైతే ఈ కుర్చీలో ఇంతకు ముందు కూర్చున్నారో వాళ్ళు లేరన్నట్టే లెక్క. అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన ముచ్చట ఏంటిదంటే ఇంకా ఈ కుర్చీలో ఇదివరకు కూర్చున్న వాళ్ళు ఇప్పుడు లేకపోవడం వల్లనో లేకపోవడం వల్లనో ఇంకా లేకపోతే నాకు కూర్చోవాలని కుతూహలం ఉండడం వల్లనో తెలియదు కానీ తెలుసుకోవాలనుకుంటే అన్నిటికంటే ప్రథమంగా నేను ఈ కుర్చీలో కూర్చోవడం జరిగింది. ఏంటిది మంగ్లీ సూటిగా మాట్లాడుకుంటా గిట్లా సుత్తి కొడుతున్నది ఏందబ్బా అని అనుకుంటుర్రా? గీసారు మాటలు ఇన్నాక ఎవ్వలైనా నా లెక్కనే మాట్లాడతారు, కాదనుకుంటే చూడుండ్రి. 4 దిక్కుల మంటగేసే వరకు సెగ తలిగి ఎచ్చగా హాయిగా అనిపిస్తున్నట్టున్నది తెలంగాణ జేఏసీ పెద్ద మనిషి కోదండరాం సార్కు. అందరు ఊకే అడుగుతున్నారు కదా కేసీఆర్ సార్కు పోటీగా సొంతం పార్టీ పెట్టే ముచ్చట. అది కొద్దిగా బయట పెడుతున్నాడు. హైదరాబాద్లో అడ్వకేటీ జేఏసీ వాళ్ళు ప్రత్యామ్నాయ రాజకీయం అనే పేరుతోటి మీటింగ్ పెట్టిర్రు. దాంట్లకు రైతు ముచ్చట్ల మీద కొట్లాట చేసే యోగేంద్ర యాదవ్ సార్ వచ్చి జేఏసీ వాళ్ళు కొత్త పార్టీ పెట్టాలని కుండవద్దలు కొట్టినట్టే మాట్లాడిండు. तेलंगाना के इंटेलिजेंसिया को जुगाड़ करने की जरूरत नहीं थी. उसके लिए तो आप सड़क पे जाके लेक्चर दे दीजिए, 1000 लोगों से जिंदाबाद मुर्दाबाद करवा लीजिए, तो हर जगह पे होता है, चलता रहता. आज हम किसी बड़ी बात के बारे में बात करने आए, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్. విన్నారు కదా, ఇంత చక్కగా చెప్పినాక కోదండరాం సార్ లేచి ఏమన్నాడు ఇనురిగా. ఇవాళ జరుగుతున్నటువంటి రాజకీయాల్లో పేరుకపోయినటువంటి అవినీతిని కానీ మళ్ళా మనం ఏ తెలంగాణ ఆంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా కొట్లాడినో మళ్ళా అదే రాజకీయ నాయకులు ముందుకు వచ్చారు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే తెలంగాణ నుంచి హైకోర్టుకు జడ్జిలు వస్తే సగమన్న తెలంగాణ వాళ్ళు ఉండాలి కదా, 5గురికి ఒక్కలే తెలంగాణ నుంచి మళ్ళా 4 ఆంధ్ర నుంచి వస్తే అంటే ఇంత మనం కొట్లాడి కూడా మళ్ళా మనకు ఒక ప్రాతినిధ్యం లేకపోవటం, మళ్ళా కాంట్రాక్టర్లు వాళ్ళే.
రాజకీయ నాయకులు వాళ్ళే, సినిమా హీరోలు వాళ్ళే, సినిమాలు వాళ్ళే అంటే ఏం లాభం? ఇవి సరే గాని యోగేంద్ర యాదవ్ సారేదో ఇప్పుడున్న రాజకీయాలు కాకుండా కొత్త రాజకీయం చేయమంటున్నారు కదా సారు, అంటే కొత్త పార్టీ పెట్టే ముచ్చట, దానికి ఏం చెప్తున్నారు మరి? ఇట్లాంటి విలువల కోసం మనం చేసేటువంటి పోరాటాల నుంచి ఖచ్చితంగా ఒక రాజకీయ వ్యక్తీకరణ రూపుదిద్దుకుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ప్రజల్లో మన ఆకాంక్షల్ని, విలువల్ని బలంగా మనం వ్యాప్తి చేయకుండా ప్రత్యామ్నాయం వస్తుందని చెప్పి అనుకుంటే అది కూడా పొరపాటు అవుతుంది. మన ప్రయత్నం ఎంత బలంగా సాగితే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాలకు కూడా అంత వేగంగా అది రూపుదిద్దుకోవటానికి అవకాశం ఉంటుందని కూడా నేను భావిస్తున్నా. అట్లాంటి ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయవలసే ఉంటుంది జేఏసీ నుంచి. మీరందరూ కూడా గతంలో ఎట్లా సహకరించారో ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రయత్నాలకు కూడా అదే విధంగా సహకరించవలసి ఉంటుందని నేను కూడా బలంగా కోరుకుంటున్నా. విన్నారా? ఇంత ఇప్పుతలేడు గాని జేఏసీ జెండా మీద బరాబర్ రాజకీయాలు నడిపించే పరువు జురువు చేసిందనే చెప్పిండు కోదండరాం సారు. మరి వెనక ముంగట ఎవరు నిసారం చేస్తున్నాడో తెలియదు, ఇట్లా పార్టీ పెట్టి ఎంత నిలబెడతాడో కూడా తెలియదు. ఆ పోరాటం తెలంగాణకు లాభం ఎంత చేస్తాయో తెలియదు కానీ కోదండరాం సారు ముసుగుల గుద్దులాట ముచ్చట్లు ఇక నన్ను ఇడిచిపెట్టుర్రి. నువ్వేం పార్టీ పెడతావో, జెండా ఎజెండాలను ఏం పెట్టుకుంటావో గానీ పెట్టిన పార్టీని అయితే ఏరే పార్టీలో కలిపే పని చేయకూరి సారు. తెలంగాణ పబ్లిక్ తట్టుకోలేరు అని అంటున్నారు అప్పట్లో ఉద్యమంలో ముందు నడిచిన వాళ్ళు. మందుకు పోయినోడు మాష్కానికొచ్చిండట. అగో అట్లనే ఉన్నది ఈ షై గుర్తు పాటోల వ్యవహారం కూడా. ఫోటోకు దండేసి పిండం పెడుతుంటే పోయిన పానం లేచి రావాలన్నట్టే లొల్లి చేసినట్టున్నది వీళ్ళ తీరు చూస్తుంటే. ఈ ముచ్చటినైనా ఆలస్యంగా నిద్రలేస్తారు అని తెలుసు కానీ నోట్ల రద్దు ముచ్చట మీద ఇంత జల్దీన నిద్రలేస్తారు అనుకోలేదులా నేనైతే. చూడుర్రి మళ్ళీ ముంగటేసుకున్నారో. అయిపోతున్న సావుకు ఇంకా సప్పులు కొడుతూనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. నోట్ల రద్దుతోని పడ్డ తిప్పల జనం యాది మరిచినా మేం మరిచేది లేదనుకుంటా రోజుకో కయ్యం ముంగటేసుకుంటున్నారు. ఇవాళ ఆంధ్ర విజయవాడ కాడ పెద్ద మనుషులు అందరూ టెంట్ వేసుకొని కూర్చున్నారు. ఎవలయ్యా ఆంధ్రాలో షెయి గుర్తు పార్టీ లేకుండా అవుతున్నది అన్నది చూడుండ్రి, మా బలం చూడుండ్రి, మా బలగం చూడుండ్రి అన్నట్టు మందిని బాగానే కూడా పెట్టిండ్రు. నోరు సామ్యం ఎక్కువ పార్టీ కాబట్టి చిన్న పెద్ద అనే తేడా లేకుండా కార్యకర్తలంత మంది లీడర్లు టెంట్ కింద కూస్తున్నారు. మరి ఇంత హుషారు మీద పెద్ద మంచి రఘువీరారెడ్డి మాట్లాడుతుంటే చూడుండ్రి. నల్లధనం బయటికి వచ్చిందా? గట్టికి చెప్పాలి. అవినీతి పూర్తి మాయమైపోతుంది అన్నారు. అవినీతి నేను ప్రశ్న అడగలేదు. అవినీతి పూర్తి ఆగిపోయిందా? పోనీ అవినీతి తగ్గిందా? అవినీతి పెరిగిందా? ఇంకా నయం సంబరం మీద పెరగలేదు అనలేదు. గివే కాదు, క్యాష్ లెస్ తోని ఎన్ని తిప్పలు వస్తాయో కూడా చెప్పిండ్రు. మా అక్క చెల్లెళ్ళు, మా అవ్వ, మా అమ్మ, మా అత్త, మా వదిన, నా చెల్లి, నా అక్క ఏదో ఆ ట్రంక్ పెట్టెల కింద దాచుకున్నటువంటి డబ్బును కూడా బ్యాంకుల పరం చేసుకున్నారు. లెస్ క్యాష్ సాధ్యమేమో కానీ క్యాష్ లెస్ సాధ్యమా? బ్రెయిన్ లెస్ వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు క్యాష్ లెస్ అని. ఇగో గింత హుషారు వచ్చింది కాబట్టి రోడ్డు మీద ధర్నా చేసుడు, అరెస్టు చేయించుకున్నాడు, అటెంక SBI జోనల్ ఆఫీసుల సార్లకు కాగితం ఇచ్చి ఇయాటికి ఉద్యమానికి సాపజుట్టిండ్రు. ఇక రేపటి కానుంచి తెలంగాణలో కూడా లొల్లులు చేస్తారట షెయి గుర్తు పాటోళ్ళు. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే రేపు చూద్దాం కానీ అప్పటిదాకా సెలవు తీసుకోండి నోట్ల రద్దు ముచ్చటకు. ముచ్చట్లు మస్తున్నాయి కదా, గమ్మత్తు గమ్మత్తు. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ మంచి మంచి వార్తలతో వస్తా. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండుండ్రి HM TV.